హాయ్ హలో హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇక్కడ నేను చికెన్తో అంటే టూ రెసిపీస్ లాగా అంటే ఓన్లీ వన్ కర్రీ అనమాట. సో నేను చేయబోతున్నాను. ఇది వచ్చేసి నేను బోన్లెస్ చికెన్ తీసుకురమ్మంటే మామూలుగా కర్రీకి చికెన్ తీసుకొచ్చారు. సర్లే ఇదైతే ఏమైంది, మనం తినాలనుకున్న కూర ఫిక్స్ అయిపోయాం కదా. సో అందుకని చెప్పేసి ఇదైతే హాఫ్ కేజీ అనమాట. శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సో మెత్తని ముక్కలు అయితే ఉన్నాయి. ఆఫ్ చేసుకొని దీనిలో వచ్చేసి నేను మెత్తని ముక్కలైతే ఏరుతున్నానబ్బా. ఎందుకంటే మనకి కైమాలాగా చేసుకోవాలని చెప్పేసి నేను కైమాలాగా చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ దీనిలో మెత్తని తీసుకొని మన ఉల్లిపాయలు కోరుకునేది ఉంటుంది కదా, దాంతోనే నేను ఇక్కడ కైమాలాగా ప్రిపేర్ చేసేసి నేను ఒక బాక్స్లో తీసుకున్నాను. సో ఉల్లికాడలు వేద్దామని చెప్పేసి తీసుకున్నానబ్బా. చాలా రోజులైపోతుంది, అసలు బాగాలేదు, కుళ్ళిపోయినాయి అనమాట. ఇదిగోండి మెత్తని కైమా చేసుకొని మిగతా ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ కర్రీకి వచ్చేసి నేను ఉల్లిపాయ కూడా నేను కూరేసుకుంటున్నాను అనమాట. ఓ 3 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే తీసుకొని నేనైతే దీనిలో వేసుకుంటున్నాను. ఫస్ట్‌లో అయితే ఏడిపిచ్చేసిందబ్బా ఇది, అది అవ్వలేదు. సో సర్లే అని చెప్పేసి మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు తీసేసి నేను కోరుకొని మిగతా అన్ని ఇదిగో ఇంకిక్కడ చేసుకున్నాను. జస్ట్ 2 ఉల్లికాడలు ఉంటే అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నేను బాగానే పెట్టానబ్బా, 9:6 రేషియోలోనే. మరి ఇదేందో మరి ఇలాగ అయిపోయింది, నేను చూసుకోలేదు. సర్లే ఇంక అలా చేశాం కదా అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో చూసినోళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా కనుక ఫుల్‌గా చూడండబ్బా. నేను ఇక్కడైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసాను. సో 1 ½ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. దీనిలోకి వచ్చేసి నేను కొంచెం జీలకర్ర, షాజీరా కూడా వేసానబ్బా. సో జీలకర్ర అందరికీ తెలిసిందే కదా, డైజెషన్ ప్రాబ్లమ్ కొంచెం సాల్వ్ చేస్తుంది. సో సోంపు కూడా అంతే. సో నేను కొంచెం లేట్‌గా చేస్తుండే కర్రీ వర్క్ ఉండి, అందుకని చెప్పేసి కొంచెం టైం తింటే కొంచెం ఏమన్నా ఇదవుతదేమో అని చెప్పేసి నేనైతే ఇక్కడ షాజీరా, జీలకర్ర వేయటం జరిగింది. సో కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయలైతే నేను మగ్గనిస్తున్నానబ్బా. సో సాల్ట్ అయితే ముందే వేయొద్దు, ఎందుకంటే మనకు ఆయిల్‌లోనే ఉల్లిపాయలు మగ్గితే సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటది. సో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నేను చికెను పీసులు కోరుకున్న కైమా అయితే వేసేసాననమాట. సో ఇదిగోండి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ ఇలాగ నేను పెట్టేసాను. సో ఇదిగోండి నేను కొంచెం మగ్గనిస్తున్నాననమాట. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన మళ్ళీ కలుపుకున్నాననమాట. ఏంటి ఇన్ని సార్లు కలుపుతున్నాను దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం కర్రీని మనం కలుపుకుంటంలోనే ఉంటదబ్బా టేస్ట్ అనేది శుభ్రంగా ఆయిల్‌లో. సో ఇక్కడ కొంచెం వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. లైట్‌గా అయితే కొంచెం సాల్ట్ వేసాను. మళ్ళీ ఇది బాగా ముక్కలకి పట్టేలాగా నేను కలుపుకుంటున్నాననమాట. సో ఇదిగో మళ్ళీ నేను కలుపుకొనేసి ఇక్కడికొచ్చేసి నేను మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని అయితే తీసేసుకున్నాను. తీసుకొని అది స్కిప్ అయిపోయింది. సో మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేస్తున్నానబ్బా. సో సాల్ట్ 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ అన్నీ, కొంచెం ధనియాల పౌడరు, సో ఇవన్నీ ఇక్కడే వేసేస్తున్నాను నేను. ఇవి సపరేట్‌గా అంటూ నేను చికెన్ మసాలా పౌడర్ గట్టా ఏమీ వేయట్లేదనమాట. సో ధనియాలు, జీలకర్ర పౌడర్, ఇది వచ్చేసి కొంచెం గరం మసాలా అనమాట. సో వేసేసి నేను ఇక్కడైతే గనక కలుపుకుంటున్నాను. బాగా కలుపుకోవాలబ్బా. కొంచెం అయితే ఆల్రెడీ కొంచెం వాటర్ అన్నది నేను ఇగురులా చేస్తున్నాను. నేనైతే ఇంక ఈ గ్లాస్‌తో కొన్ని అయితే వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ మగ్గిపోయింది. సో ఇది కూడా కొంచెం అయితే వాటర్ వేసేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇక్కడైతే నేను సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. సో పచ్చిమిరకాయలు అయితే వేయలేదు కదా, కట్ చేసుకొని పెట్టుకున్నాయి. సో ఇప్పుడు యాడ్ చేసేసాను. సో ఇక్కడైతే మూత పెట్టేసుకుంటున్నాను. సో మూత తీసి చూసారా వాటరు ఆల్రెడీ మనకి చికెన్‌లో ఉంటాయి కదా,
ఆ వాటర్ మనం పోసిన వాటర్‌తో అయితే కర్రీ రెడీ అయిపోతది. సో, కొంచెం కలుపుకొని మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని నేనైతే కొంచెం ఇగురులాగా చేస్తున్నానబ్బా! ఎందుకంటే నాకు ఇది చపాతీల్లో కూడా కావాలనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఇదిగోండి ఉల్లికాడలు 2 అయితే ఉన్నాయి. సో, అవి కూడా వేసేసుకుంటున్నాను. సో, లాస్ట్ అండ్ ఫైనల్ అయితే కొత్తిమీర. కొత్తిమీర ఏస్తే కూర అనేది చాలా టేస్టీగా బావుంటది. సో, అందరికి తెలిసిందే కదా! సో, నాకు లేట్‌గా తెలిసింది. ఇదివరకైతే తినేదాన్ని కాదు కొత్తిమీర. సో, ఇప్పుడైతే తింటున్నాను, యాడ్ చేస్తున్నాను. సో, నాలాగా ఎవరైనా ఉంటారు కదా! అందుకని చెప్పేసి నేను ఇస్తున్నానమాట. సో, ఇది విషయం. సో, వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందబ్బా! సో, ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి నేను చేస్తున్నాను. రైస్ పెట్టేసుకున్నాను. చూసారా కర్రీ సూపర్‌గా ఉంది. టేస్ట్ చేస్తే ఇంకా బావుంటది. తింటే ఇంకా ఎక్కడ వదిలిపెట్టరు. సో, సండే గాని మనకు కావాల్సినప్పుడు గాని ఇంక ఇలానే వండుకొని తింటారు. సో, ఇదిగోండి నేనైతే చూసాను. ఇదిగోండి చికెన్ చూసారా బాగా ఉడికిపోయింది. సూపర్‌గా ఉందబ్బా! నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండబ్బా! అందరికి వీడియోలు చూసి అసలు ఫుల్‌గా చూడట్లేదు. సో, ఫుల్‌గా చూసి స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.